హైదరాబాద్లో సరూర్ నగర్లో భర్తను చంపిన భార్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సరూర్ నగర్ కోదండరాం నగర్ కాలనీలో భర్తను చంపిన భార్య కేసులో అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కాసేపటి క్రితమే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో భార్య ఈ హత్యకు ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించి ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కాసేపటి క్రితమే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. మా తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళబోము, మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించబోమంటూ కూడా తెగేసి చెప్పారు. సో పోలీసులు అయితే వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక గురువారం రాత్రి అయితే ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలుకు చెందినటువంటి శేఖర్ అలాగే చిట్టి వీళ్ళిద్దరు దంపతులకైతే 16 ఏళ్ల క్రితం అయితే వివాహం జరిగింది. అయితే 16 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉంటున్నారు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. పాప హాస్టల్లో ఉంటుండగా బాబు అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే గురువారం రాత్రి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపం వద్ద పడుకునేందుకు బాబు వెళ్ళగా అయితే ఈ ఘాతకానికి ఒడినట్టుగా తెలుస్తుంది. అయితే వివాహేతర సంబంధం కారణంగానే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే గురువారం రాత్రి ప్రియుడిని హరీష్ అనే ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈమె. సో ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించి భర్తనైతే చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆయన శేఖర్ గొంతు నులమడంతో పాటు తలపై జిమ్ చేసేటువంటి డంబెల్తో మోదడంతోనే అతను మృతి చెందినట్లు గుర్తించారు. అప్పుడు అంటినటువంటి రక్తపు మరకలను కూడా వాళ్ళిద్దరూ కూడా తూడ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఉదయాన్నే విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పక్కింటి వాళ్ళు అయితే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి హత్యగా గుర్తించి అయితే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో అయితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా పరారీలో ఉన్నటువంటి నిందితుడిని ఎట్టకేలకైతే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కారు డ్రైవర్గా శేఖర్ పనిచేస్తుంటాడు. 16 ఏళ్ళుగా నగరానికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. అయితే ప్రస్తుతం శేఖర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేఖర్ వాళ్ళ సోదరుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, మీకు ఎలా తెలిసింది ఏంటి? ఇది గురువారం నాడు నైట్ జరిగింది సార్. అది మాకు శుక్రవారం నాడు 12:42కు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా అల్లుడు ఒకతో నుండి చెప్పిండు అన్నమాట, ఇట్లా మావాన్ని కొట్టినంట, ఇంట్లో ఉన్నాడు, చనిపోయినంట, చూడుకోమామంటే నేను వచ్చిన. నేను 1:15 ఇంటికి చేరుకున్నా. అప్పటికి శవం బాడీ ఉన్నది. పక్కన మా మరదలు ఏడుస్తున్నాను అనమాట. ఏం జరిగిందంటే నైట్ 2 గంటలకు ఇట్లా వచ్చిండు, తాగి వచ్చిండు. అప్పటికే దెబ్బలు తాకున్నాయి, ఎవరో కొట్టారు. ఇట్లా ఇంటికి వస్తే నేను గొడవ పడ్డాము. నన్నే కొట్టిండు. కొట్టిన తర్వాత నేను ఇట్లా తోస్తే కింద పడ్డాడు. పడుకుంటే నొప్పులు ఉన్నాయి, జన్మం రాసిన పడుకున్నాం. పొద్దుగాల లేచి నేను 6 గంటలకు నేను పనికి వెళ్ళిపోయినా. 10 గంటలకు వచ్చి చూస్తే లేపితే లేవలేదు. అప్పుడు చనిపోయిందని మాకు తెలిసిందని అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత చాలామంది ఇట్లనే మేము చాలామంది వచ్చిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకి ఒక గంట సేపట్లో వచ్చి 2 గంటలు వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఆమె దొరికి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఇంకో పర్సన్ కలిసి హరీష్ అనే పర్సన్ కలిసి చంపినామని చెప్పి ఆమె చెప్పింది. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఉస్మానియాకి పంపించాము. మేము నిన్న నుంచి స్టేషన్లోనే మాకు ఎవరైతే దానిలో ఉన్నారో అక్యూజ్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఇమీడియట్గా పట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏమంటుంటే వాళ్ళు పర్సన్ ఇంకా దొరకలేదు, మేము దొరుకుతాము, దొరికిన తర్వాత చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడే ఇందాకనే వచ్చిన పర్సన్ అని చెప్తున్నారు సార్. వాళ్ళు పిల్లలు చివరిసారి వాళ్ళ తల్లితో మాట్లాడించారా, ఏమంటుంది? ఈరోజు ఇందాకనే స్టేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు మాట్లాడారు. సిఐ గారి ముంగల్నే మాట్లాడారు. ఇట్లా చెప్తే ఆ అమ్మాయి గట్టిగానే మాట్లాడింది. ఇట్లా చేయొద్దు అని చెప్తే నాకు ఆమె ఏదో చెప్పుకుంది, నాకు చాలా బాధ పెట్టుండే, అట్లా పెట్టి ఇట్లా పెట్టున్నా వాళ్ళ తల్లి చెప్పింది. ఈ పిల్లలు అంటే నేను ఇంత పెట్టినా కానీ ఇంత నేను ఎప్పుడు చేయలేదు, మామూలుగా కొట్టిరు బాగున్నారు కానీ నువ్వు చాలా తప్పని చెప్పి వాళ్ళ అమ్మాయినే మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మాకు న్యాయం చేయాలని పిల్లలు అంటారు. ఎట్లా అంటే ఏదో వాళ్ళ పేరు ఇంత బంగారం ఉందంట, ప్లాట్లు ఉన్నాయంట, అది మాకే కొంచెం వచ్చే విధంగా చూడాలని చెప్పేసి సిఐ గారు రిక్వెస్ట్ ఇచ్చారు. అమ్మాయి ఇంకా ఏదో ఒప్పంద పత్రంలాగా రాపేసుకుంటున్నాను సార్. ఈ విషయంలో ఏంటంటే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఏమున్నా కానీ వాళ్ళకి చెందే విధంగా మేము మీడియాకి సపోర్ట్ చేయాలి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి.
సో పాప పిల్లలిద్దరు కూడా చిన్నపిల్లలుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అంటే తండ్రి మరణంతో తల్లి జైలుకి వెళ్ళబోతుంది. ఈ క్రమంలో ఇద్దరు అనాథలైన పరిస్థితి ఉంది. వాళ్ళ బాగోగులు యోగక్షేమాలు ఎవరు చూసుకోబోతున్నారు? అది బాగోగులు అంటే అది మాకు కావాల్సి మా దగ్గరికి వస్తే మేము చూసుకుంటాము. ఆ పాప ఏమంటుందంటే మేము ఎట్లా అంటే మా చిన్నమామ దగ్గర అంటే ఒక మాట చెప్తుంది. ఆమె ఎక్కడున్నా సరే మేము చేసేది మా సహాయం ఏం చేస్తాము, వీళ్ళ మా దగ్గర ఉంటామన్నా మేము చూసుకుంటాం, బాగోగులు చూసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా మేమేం గట్టిలేం కాబట్టి వాళ్ళు కొంచెం ఏమైనా మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సర్వీస్ ఇస్తే వాళ్ళు మంచిగా చదువుకుంటే వాళ్ళకి ఏమైనా ఫుడ్ అలాంటివి మేము వచ్చిపోవడం మేము చూసుకుంటాం. జనరల్గా వాళ్ళు మంచిగా చదువుకుని మంచి ప్రజలు అయితే మేము చూసుకుంటుంటాం సార్. అది దానికి సంబంధించిన స్టడీ విషయం కానీ ఏదైనా విషయం ఉంటే ఈ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే మీడియా కావచ్చు వాళ్ళకి సపోర్టింగ్ ఉండాలి. అది సో మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి న్యాయం కావాలంటున్నారు? ఇప్పటికే నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు, మరో నిందితుడిని కూడా కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు పిల్లలకి న్యాయం చేయాలి. తన దగ్గర కొంచెం గోల్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కడు కూడా తన పేరు మీద ఏదైతే ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఉందో తర్వాత అయినా దానికి సంబంధం లేకుండా పిల్లలకు చెందాలన్నట్టు ఒక బాండ్ పేపర్ అయితే మేము రాపిస్తున్నాం. ఫర్దర్గా అయినా ఒకవేళ వాడు తన తరపు నుంచి అయినా ఏమైనా అమౌంట్ హెల్ప్ పిల్లలకు స్టడీ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తాడా, లేకపోతే పోలీస్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా, గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా, అంతే. ఏమన్నా పిల్లలకు ఏమైనా హెల్ప్ చేస్తే చాలా స్టడీకి. సో ఇది ఘటన అయితే జరిగిన నష్టం అయితే ఎలాగో జరిగింది. సో ప్రస్తుతం అయితే తమ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు ఇక్కడ నుంచి పోలీసులు అయితే బంధువులందరికీ కూడా నచ్చజెప్పారు. ఇక్కడ నుంచి ఉస్మానియా మార్చురికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం అయితే వీళ్ళకి అప్పగించిన తర్వాత బంధువులు వాళ్ళ స్వగ్రామం నాగర్ కర్నూలుకి తీసుకెళ్ళి అయితే అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.